కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఈ మధ్య కొంతమంది పండితుల ముసుగులో ఉన్న పందులు దొరికాయి. వేరే దేశంలో మనోళ్ళెళ్ళి వాళ్ళ సాంప్రదాయాల్ని మంటగలిపి ఫస్ట్ ఆఫ్ ఆల్ విదేశాల్లో సంప్రదాయం లేదు. ఒక్కొక్క మాటకి ఒక్కొక్కసారి చెప్పు తీసుకుని తన్నాలు అనిపిస్తుంది, కానీ రాజ్యాంగ విరుద్ధం కదా. నేను చేయను, మీరు కూడా పబ్లిక్ ప్లేసెస్లో ఇట్లాంటివి చేయకండి. ఒప్పుకుంటే చేసుకుంటున్నారు, లేకపోతే మతం మారుతున్నారు. ఒర పులిహార రాజా, నీ బతుక్కి ఆచారానికి సంప్రదాయానికి తేడా తెలియదు. నువ్వు కూడా నీతులు చెప్తున్నావు, ఏతులు దొబ్బుతున్నావు. ఎవరికరా చెప్తావు నువ్వు? ఇది ధర్మం. ఓకే, ధర్మం సెల్ఫ్ కంట్రోల్. ఇది ధర్మం. తప్పు ఇది ధర్మం అంటున్నావు, నీచుడా. ధర్మం అంటే ఏంట్రా? గత జన్మ అనేది నాకు తెలియదు, నేను చూడలేదు, వాటి మీద నాకు శ్రద్ధ లేదు. ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, ఒక నాస్తికుడికి లేదంటే అసలు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మని ఒక క్రైస్తవుడికి, ముస్లింకి, వీడికి ఏంటి తేడా? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా సనాతన ధర్మం మీద ఎంత దాడి జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో క్రిస్టియన్ ఛానల్స్, ముస్లిం ఛానల్స్, నాస్తిక ఛానల్సే కాకుండా న్యూట్రల్ ఛానల్స్ ముసుగులో కూడా వచ్చేసి హిందుత్వం మీద విపరీతమైన దాడి చేస్తున్నారు. అయితే ఇలా దాడి చేసే వాళ్ళందరూ గతంలో హిందూ గ్రంథాలను విమర్శిస్తూ లేకపోతే హిందూ వ్యతిరేకుల్ని తీసుకొచ్చి కూర్చోబెడుతూ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఈ మధ్య కొంతమంది పండితుల ముసుగులో ఉన్న పందులు దొరికాయి. అలాంటి పందులను అడ్డం పెట్టుకుని సనాతన ధర్మం మీద దాడి చేస్తూ సనాతన ధర్మంలో ఉంటున్న ఆచార్యుల మీద తీవ్రమైన విషం కక్కిస్తూ ఉన్నారు. తాజాగా అలాంటి ఒక పంది గురించి, అదే పండితుడి గురించి మీకు చూపించబోతా ఉన్నాను. సోది లేకుండా నేరుగా పాయింట్లోకి వెళ్ళిపోదాం. పాయింట్లోకి వెళ్లే ముందు ఒక్కసారి అతను వెళ్ళిన ప్లాట్ఫాము మన హిందుత్వానికి వ్యతిరేకమైంది అని ఎందుకు చెప్పాననేది తెలియాలంటే ఆ యాంకర్ పార్ట్ లో ఒక చిన్న డైలాగ్ ఉంది, చూడండి. అటువంటి వ్యక్తితో ఒకసారి ఇంటర్వ్యూ చేయాలని. ఏమనుకోవద్దు, మన స్క్రీన్ చిన్నది కాబట్టి ఆ వ్యక్తి పూర్తిగా పట్టట్లేదు, అందుకే ఫేస్ వరకే పెట్టా. ఫ్యూచర్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, అసలు ఇప్పుడున్న గోల ఏంటి, హిందుత్వాల మధ్య గొడవ ఏంటి, అంతకు మించి వేరే దేశంలో మనోళ్ళెళ్ళి వాళ్ళ సాంప్రదాయాల్ని మంటగలిపి మన సాంప్రదాయాన్ని వాళ్ళకి అట్టగట్టి చివరికి దేశాలు విడిచిపోండి అంటూ ఆ దేశవాసులతోనే తిట్లు తింటున్న తరుణంలో అసలు ఏంటి పద్ధతులు ఏంటి, వాటి గురించి క్లియర్గా సార్ గారిని అడిగి కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ గురిని తర్వాత అడగొచ్చు, కానీ ఇగో బాబు నువ్వు ఏదో అన్నావు చూసావా, ఆ దేశానికి వెళ్ళి అక్కడ సంప్రదాయాల్ని మంట కలిపి మన సంప్రదాయాల్ని అంటకట్టి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విదేశాల్లో సంప్రదాయం లేదు. కాకపోతే నువ్వు అన్నావు చూసావా, వాళ్ళ చేతే తిట్లు తిని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోండి అనిపించుకుంటున్నారని. అది వాళ్ళ సంస్కారం. ఎందుకంటే అదే ముఠాలు సిగ్గు లేకుండా వాళ్ళ మత ప్రచారకుల్ని ఇక్కడికి పంపి వాళ్ళ చేత ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఇక్కడికి పంపి ఇష్టారాజ్యంగా ఇక్కడ మత మార్పిళ్లు చేస్తూ ఇక్కడ పుట్టిన సనాతన ధర్మాన్ని, ఇక్కడ నుంచి ప్రపంచం మొత్తానికి జ్ఞానరేఖలు ప్రసరించిన సనాతన ధర్మాన్ని నాశనం చేసి ఎండిపోయిన పినుగుల్ని, పాచిపోయిన పినుగుల్ని పూజించే సంస్కృతిలోకి లాక్కెళ్తున్నారే. అలా చేస్తున్నా సరే మనం ఇక్కడ వాళ్ళని తరిమేయట్లేదు. ఇంకా చూసావా మరి భారతదేశానికి మిగిలిన దేశాలకి ఉన్న తేడా. కానీ నీకు ఆ తేడా గమనించకుండా ఇక్కడ వీళ్ళు పందుల్లాగా వీధులమ్మట పడిపోయి అచ్చోసిన ఆంబోతుల్లాగా మత ప్రచారం పేరుతోటి మన దేవీ దేవతల్ని దూషిస్తుంటే, ఇది నువ్వు కూడా హిందువులాగే కలరిచ్చావు కాబట్టి మన అంటున్నా అనమాట. మన సంప్రదాయాన్ని నాశనం చేపిస్తా ఉంటే ఆ రోజున నువ్వు ఎందుకు మాట్లాడలేదు? బహుశా ఆ రోజు నీ సైజుకి సరిపోయే సోఫా లేకపోతే నిన్ను షూట్ చేయగలిగే కెమెరా నీకు దొరకుండకపోవచ్చు. ఈ రోజు దొరికింది, చేస్తున్నావు. పోన్లే, ఏదో ఒక విషయాన్ని వెలుగులోకి తేవాలని ప్రయత్నం చేస్తున్నావు ఒకే సదుద్దేశంతో నీ గురించి ఎక్కువ కాకుండా మా పంది గురించి, అదే మా పండితుడి గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఓకే, రావా రాఘవ శర్మ. అయితే ఈ రాఘవ శర్మ వీటిల్లో ఏదైతే మాట్లాడాడో దాని గురించి విపరీతమైన అభిమానం పెరిగిపోయినాక నేను కాల్ చేశా. ఆ కాల్ చేసినప్పుడు పాపం ఎట్లా మాట్లాడాడు ఒకసారి ఏనండి. నమస్కారం అండి. ఎవరు? నమస్కారం అండి. ఎవరు నాన్న? నా పేరు లలిత్ కుమార్ అండి. ఓకే, నమస్కారం అండి. ఏం కావాలి? పండితులు కదండి, నమస్కారం పెట్టానండి. నమస్కారం చెప్తారేమని చేశాను. అసలు నేను నమస్కారం ఎవరికి పెట్టను నాన్న, శుభాశీస్సులు అని అంటా అంతే. పోనీ అదన్నా చెప్పొచ్చు కదండి. జస్ట్ మీ ఇంటర్వ్యూ కావాలని ఫోన్ చేశాను. కాదురా నాన్న. రానా కాదు, నేను కాదురా నాన్న అంట, నా బిడ్డలుగా భావించి. బిడ్డలు లేదు, గాడిది గుడ్డలు లేదు. కానీ మీరు విన్నారు కదా, ఇంతే.
ఇక ఆ తర్వాత తుపాకి గుండుకు దొరికితే ఒట్టు, ఫోన్ ఎత్తట్లా మళ్ళీ. నేను అప్పటికి మెసేజ్లు పెట్టా, ఒరే నాయన ఫోన్ ఎత్తరా అని చెప్పేసి. అంటే చెప్పాడు కదా నా బిడ్డలాగా అనుకుంటానా అని. నేను నాగా గాడిద గుడ్డులాగా అనుకుని అనుకుని ఫోన్ చేశా. ఫోన్ చేసి చాలాసార్లు మెసేజ్లు కూడా పెట్టా, ఒరే నాన్న ఫోన్ ఎత్తరా అని మర్యాదగా. అంటే అది ప్రేమ అన్నాడు కదా వాడే. కాబట్టి వాడికి ఒరే నాన్న ఫోన్ ఎత్తరా అని ఎన్నిసార్లు పెట్టినా వాడు ఎత్తట్లా. ఎందుకంటే ఎత్తంగానే ఇంత బారు పెడతామని భయం వేసినట్టుంది పాపం. కానీ వీడియోలో చూడండి మీరు ఎంత గువ్వబలిసిన మాటలు మాట్లాడతాడో. ఒక్కొక్క మాటకి ఒక్కొక్కసారి చెప్పు తీసుకుని తన్నాలు అనిపిస్తుంది. కానీ రాజ్యాంగ విరుద్ధం కదా, నేను చేయను. మీరు కూడా పబ్లిక్ ప్లేసెస్లో ఇట్లాంటివి చేయకండి. సాంప్రదాయం అంటే ఏంటి, సాంప్రదాయం కానిది ఏంటి, అసలు సాంప్రదాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇనీషియల్ క్వశ్చన్ అది నాకు ఎలా ఉంటుంది. అది ఫస్ట్ క్లాస్ క్వశ్చన్ అడిగాడు, కానీ ఆన్సర్ బాబు ఏమి ఇచ్చాడు? సాంప్రదాయం ఈజ్ నథింగ్ బట్ ట్రెడిషన్. ఇంగ్లీష్లో చెప్పారు, నేను ఇంగ్లీష్లోనే చెప్తున్నా. ఎంత బాగా చెప్పాడు శర్మిలక్కేలాగా. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అన్నట్టుగా చెప్పాడు కదా. అంతే తెలుసు, ఎందుకంటే ఈ బతుకి ఏమీ తెలియదు కదా. మరి మొత్తం అన్నీ తెలుసు అనుకునే అజ్ఞానం అనమాట వీడు. ఈ అజ్ఞానితోటి దాదాపు 1 గంట 25 నిమిషాలు ఇంటర్వ్యూ నడిచిందంటే ఇంకెన్ని జ్ఞాన గుళికలు వచ్చి ఉంటాయి. ఆ జ్ఞాన గుళికల్ని నమ్మి ఎంతమంది ఎరుపులైపోయి ఉంటారు. పైగా ఇందులో కామెంట్లు చూడండి, దాదాపు ఒక 100కి పైగా కామెంట్లు వస్తే అందులో 90కి పైగా కామెంట్లు గొర్రెలు పెట్టిందే. వాళ్ళు తెగ పిసికేసుకుంటూ గురువుగారు మీరు సూపర్, గురువుగారు మీరు బంపరు అంటున్నారు. ఎందుకంటే ఈడు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాడు కాబట్టి. తెలుగులో సాంప్రదాయం అంటే నీకు తెలియదు, బట్ ట్రెడిషన్ అనగానే నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు నువ్వు ప్యాంటు షర్టు వేసుకున్నావు, రేపు నీ కొడుకో కూతురు డాడ్ ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పి ఇంత చిన్న స్కర్ట్ వేసుకుంటారు. నువ్వు వాళ్ళది వేయించలేవు. ఆ ట్రెడిషన్లో వాళ్ళు అలా ఇష్టపడతారు, దాన్ని అలా ఫాలో అయిపోతారు, అంతే. ఈ సాంప్రదాయాలు ఏవైతే పద్ధతులు ఇవన్నీ ఉన్నాయో మన పూర్వీకుల నుంచి మనకొచ్చేటటువంటి అలవాట్లు మాత్రమే. ఇది మనం పెట్టుకున్న పద్ధతులు, మనం చేసుకున్న అలవాట్లు, మనం అనుసరిస్తున్నటువంటి విధానాలు. ఒరే దాన్ని సంప్రదాయం అంటే పూర్వీకులు చేసేది మనకు అలవాటుగా వారసత్వంగా వచ్చింది అనకూడదు. ఇప్పుడు ఒక వంశంలో ఎప్పుడో ఒక అమ్మాయి పాపం గత్యంతరం లేక ఆకలికి వ్యభిచారం చేసింది. అప్పటికి పేదరికం తీరక తన తర్వాత తరంలో ఉన్న ఆడపిల్ల కూడా వ్యభిచారం చేసింది. ఆ తర్వాత 3వ తరంకి వచ్చేప్పటికి బోల్డని సంపదలు వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళు ఏంటి, మా అమ్మ మా అమ్మమ్మ వ్యభిచారం చేశారు కాబట్టి మేము కూడా వ్యభిచారమే చేయాలనుకోవాలా? అనుకోకూడదురా గాడిద. సంప్రదాయం అంటే ఎవరు పడితే పూర్వీకులు చేశారు కాబట్టి మనం చేసేస్తాం అనేది కాదు. ఇప్పుడు చార్లెస్ శోభరాజు గారు స్మగ్లింగ్లు చేశాడు, బిక్నీ మటలు చేశాడని ఆడి కొడుకులు అని మనవాళ్ళు కూడా అదే చేసుకుంటే సంప్రదాయం అయిపోద్దా? నీకు తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలా. కానీ ఏది పడితే అది తెలిసినట్టు మాట్లాడేవనుకో ఇట్లా రోడ్డు మీద ఎరుపులు అయిపోతావు. అందుకే మా వాళ్ళకి చెప్పా, పబ్లిక్ ప్లేస్ లో కొట్టమాకండ్రా బాబుకి ఎక్కడ కనపడితే అని చెప్పేసి. ఇప్పుడు మా వాళ్ళు వదిలేసినా సరే అందరూ నాలాగా వీడియోలు పెట్టేవాళ్ళు ఉండరుగా, జాగ్రత్తగా ఉండు. నా బిడ్డకి నా వంశానికి తగ్గట్టుగా, కులానికి తగ్గట్టుగా, మతానికి తగ్గట్టుగా అన్ని రకాలుగా బాగుండేలా, నేను చచ్చిపోయినా నా బిడ్డ బాగుండేలాగా సంబంధం చూసి పెళ్లి చేద్దామని అనుకుంటా. నీకు అర్థమైందా? అర్థమైంది సార్. నా బిడ్డ వెళ్ళి వేరే కులస్తుండో మతస్తుండో పెళ్లి చేసుకొని వస్తుంది. ఇప్పుడు నేను నా బిడ్డని చంపనా వదిలేనా? మీరు చెప్పాలి ఇప్పుడు జరుగుతుంది ఏంటి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఒకానొకప్పుడు ఈ మధ్య కాలంలో కూడా జరిగిన దిక్కుమాల పరువు హత్యలు చూసి నేను బాధపడ్డా. పిల్లలు ఇష్టపడ్డారు, వాళ్ళ ఇష్టాన్ని అర్థం చేసుకోండి. మీరైతే చేస్తారా? మీరైతే చేస్తారా అలా మీ ఇంట్లో? నా బిడ్డ ఆనందమే నాకు ముఖ్యం. మరి ఇలా అందరూ ఆలోచించకుండా ఇప్పుడు ఆలోచించట్లేదా? ఒప్పుకుంటే చేసుకుంటున్నారు, లేకపోతే మతం మారిపోతున్నారు. ఒప్పుకుంటే చేసుకుంటున్నారు, లేకపోతే మతం మారుతున్నారు. లేదు నా మతం నాది, నీ మతం నీది, మనం కలిసి సంతోషంగా ఉందామని ఎంతో మంది కాపురాలు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒరే పులిహార రాజా, నీ బతుక్కి ఆచారానికి సంప్రదాయానికి తేడా తెలియదు. నువ్వు కూడా నీతులు చెప్తున్నావు, ఏతులు దొబ్బుతున్నావు. ఎవడకరా చెప్తావు నువ్వు? ఇప్పుడు ఎవరికైనా సరే బిడ్డల మీద ప్రేమ ఉంటుంది. నా బిడ్డ బాగుండాలి అని ప్రతివాడు అనుకుంటాడు. నువ్వేంటి గాడిద? ఇంత పిల్లి కూడా తన బిడ్డ సేఫ్టీ కోసం అని చెప్పేసి 10 సార్లు ఇల్లు మారుస్తుంది. ఒక కోడి కూడా తన బిడ్డల్ని రెక్కల కింద పెట్టుకుని కాపాడుకుంటది. అలాంటిది మనుషులకు ఉండదని ఎవడన్నాడు? కానీ బిడ్డలకి నా బిడ్డ ఇష్టపడింది కాబట్టి చేస్తాను అంటున్నావు. అరే వాళ్ళు పిల్లలు ఇష్టపడే ప్రతిదీ వాళ్ళకి మంచి అవ్వాలని రూల్ లేదు. పిల్లలకి రోడ్డు పక్కన ఏదో చెత్త నచ్చుద్ది, తినాలనిపిస్తుంది, కానీ తింటే ఆరోగ్యం పోతుంది. అప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, అమ్మా ఇది నీకు నచ్చొచ్చు కానీ దీనివల్ల దుష్ప్రభావాలు ఇలా ఉంటాయి
అని చెప్తారు. అలాగే బిడ్డ ప్రేమించింది అంటున్నారు. అరే 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రుల ప్రేమను కాకుండా ఎవడో వచ్చిన ప్రేమ నాకు బాగా నచ్చింది అంటే అవతల వాడు మంచివాడవచ్చు, చెడ్డవాడవచ్చు. కానీ ఆ వయసులో తనకి తన ఇష్టం మీద ప్రతిదీ పాజిటివ్ గానే కనిపిస్తుంది. కానీ తల్లిదండ్రులుగా నీ బాధ్యత ఏంటి? నీ బిడ్డ లాంగ్ రన్ లో తనతో సుఖంగా ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే బిడ్డల కోసం ఆస్తులు సంపాదించేది వాళ్ళు ఎల్లకాలం బాగుండాలని. ఈ రోజు వాళ్ళకి వస్తువులు కొనిపెట్టేద్దాం, పెళ్ళైన తర్వాత ఎవరన్నా తగులుకుంటదిగా వాడే చూసుకుంటాడని కాదు కదా. మరి ఆ బిడ్డకి కట్నాలు ఇవ్వాలనుకునేది, కానుకలు ఇవ్వాలనుకునేది, ఆస్తులు కూడబెట్టాలనుకునేది దేనికి? మనం ఉన్నా లేకపోయినా మన బిడ్డ బాగుండాలనుకుంటారు కాబట్టి. అలాంటి బిడ్డ ఒక తాగుబోతునో, వ్యసనపరునో, వ్యభిచారినో, లేకపోతే అయోగ్యుడినో చేసుకుంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కూటికి లేని పరిస్థితికి వస్తే, లేదు ఆ తిరుగుబోతోడు ఇంటికి 10 మంది సవతులను చేస్తే, లేదు రోజు తాగొచ్చి ఎరగదంతా ఉంటే నువ్వు సంబరంగా నా కూతురు ఇష్టపడి చేసుకుంది, దాని ఇష్ట ప్రకారం అనుభవిస్తుంది అని సంబరంగా ఫీల్ అవుతావా? లేదు కదరా ముష్టి మొహవాడ. మరి సమాజానికి నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు? నువ్వు ఒక పరువు హత్య అని మాట్లాడుతున్నావు కదా. ఆ పరువు హత్యలో కూడా తండ్రి తన బిడ్డను చంపలా. తన బిడ్డని ఎవడైతే లేపుకుపోయాడో వాడినే ఎందుకు చంపాడు? ఎందుకంటే వాడితో ఉంటే నా బిడ్డ బాగుండదేమో, కాబట్టి నా బిడ్డ బతుకు బాగుండాలంటే వాడిని చంపేస్తే నా దగ్గరికి తిరిగి వస్తుంది, నేను బాగా చూసుకోవచ్చు అనుకున్నాడు. అది తప్పా ఒప్పా అనేది కాసేపు పక్కన పెట్టు. నేను ఇక్కడ వాడిని సమర్థించట్లా, వీడిని సమర్థించట్లా. కానీ ఆ తర్వాత తన భర్త చనిపోయినా సరే తన దగ్గరికి రాకుండా తన కూతురు అక్కడే ఉండటం చూసి పశ్చాత్తాపం వచ్చి అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కానీ అప్పుడు కూడా మళ్ళీ సుపారీ ఇచ్చి నా కూతురు ఇప్పుడు కూడా నా మాట ఇంట్లో దాన్ని చంపేయండి అని అనలా. అక్కడ కూడా తన బిడ్డ మీద తనకు ప్రేమే ఉంది. ఆ ప్రేమలో నుంచి కాస్త అతిగా ఆలోచించి ఏదో జరిగింది. అక్కడ తండ్రి తప్పు చేశాడా, ఒప్పు చేశాడా అంటే సమాజం దృష్టిలో తప్పు అవ్వచ్చు. కానీ ఒక తండ్రిగా తన వరకు తనది 100% కరెక్టే. అని నువ్వు అంటున్నావు చూసావా, నా బిడ్డ ఎవరినైనా ప్రేమిస్తే అది ఇష్టపడింది కాబట్టి చేసేస్తా అని చెప్పేసి. అలా చేయకూడదురా. తల్లిదండ్రులకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఓ 15 ఏళ్ల కుర్రోడు నాకు ఇప్పుడు డ్యూక్ బైక్ కావాలి, గంటకి 250 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్ళాలి అని కోరుకున్నాడు అనుకో, అరే నీ వయసుకి నీకు బాధ్యత తెలియదు, ఆ బైక్ నీకు వాడకం తెలియదు, దానివల్ల నీకు ప్రమాదం వస్తుంది అని అర్థమయ్యేలాగా చెప్పాలి. కానీ అదే కొడుకు 25 సంవత్సరాలు దాటిన తర్వాత తను కష్టపడి తను కొనుక్కుంటుంటే కూడా లేదు లేదు నువ్వు కొనుక్కోవటానికి వీల్లేదు అని తండ్రి అడ్డుపడితే అప్పుడు తప్పు. ఎందుకంటే తెలిసి తెలియని వయసులో చేసే తప్పుల్ని దిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఆడు అడిగిందల్లా ఇచ్చేస్తానంటే అది ప్రేమ అనిపించుకోదురా బాబు, బాధ్యత రాహిత్యం అనిపించుకుంటుంది. నీ బాధ్యత రాహిత్యమైన మాటలు ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తానికి ప్రయత్నం చేస్తున్నాయో నీ పిల్లల్ని కూడా అదే విధంగా భ్రష్టు పట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి దిక్కుమాల మాటలన్నీ మడిచి నీ ముడ్డి కింద పెట్టుకుని నీ సోఫా మీద కూర్చో. అర్థమైందా? యదవ సమాధానాలు సమాజంలోకి వచ్చి చెప్పమాక. సాంప్రదాయాలు, కట్టుబాట్లు అనే పేర్లతో మనల్ని మనం హింసించుకుంటున్నాం. నేను బ్రాహ్మణుని కదా, మరి పొద్దుగూకులు గోచి పెట్టుకొని పంచలో తిరగాలి కదా. నేను తిరగను. ఎందుకని? అర్చకుడిని కాదు, పురోహితుడిని కాదు, సేవా సత్రాల్లో పనిచేసేవాడిని కాదు. వాళ్ళు తిరగొచ్చాలా? కాదు, వాళ్ళు కూడా మారారు. మరి ఇప్పుడు మరి మారుతున్నారు, అందరూ మారుతున్నారు. సమకాలీన విధానం, సమాజంతో పాటు సమకాలీన విధానంతో పాటు కాలానికి అనుగుణంగా మారాల్సిందే ఎవడైనా. ఒరే కాలానుగుణంగా మారాల్సిందే అని చెప్పి అంటున్నావు. గుర్తుపెట్టుకో, 100 మంది చేశారు కాబట్టి తప్పు ఒప్పు అయిపోదురా. ఎక్కువ మంది పాటించట్లేదు కాబట్టి ఒప్పు తప్పైపోదురా. ఇది కలియుగం. కలి ప్రభావం చేత ప్రతివాడు ఇలాంటి పోకళ్ళలోకే వస్తారు. అలాంటి కలి పోకడల్ని ఇంకాస్త ప్రచోదనం చేయడానికే నీలాంటి పనికి మాలిన వాళ్ళని పండితులు ముసిగేసి ఇలా మీడియా ఛానల్స్ ముందు కూర్చోబెడతారు. కానీ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే, నీలాగా ఆకు పువ్వు తేడా తెలియని అర్భకులందరూ వచ్చి పండితుల్లాగా మాట్లాడుతూ ఉంటే ఇలాంటి పండితుల్ని ఖండించడానికి నాలాంటి స్వల్ప జ్ఞానులు కొంతమంది బయటకు వస్తారు. అర్థమైందా? నికృష్టుడా. సాంప్రదాయం ఒక్కటే మారుతుందా? సాంప్రదాయం ఏమిటి నాన్న? వస్త్రధారణ మారుతోందా? సాంప్రదాయం మారుతోందా? ఆహారం మారుతోందా? దీని దుంపదేగా వస్త్రధారణే కాకుండా కనిపించే రూపురేఖలు మారుతున్నాయా? అవునా? నేను కూడా జుట్టుకు రంగేసుకుంటున్నా. నేను జుట్టుకు ఎప్పుడో తెల్లబొచ్చయ్యేది. నేను అప్పుడప్పుడు 3 నెలలకో 2 నెలలకో రంగేసుకుంటా. మరి నేను అందంగా కనబడి వస్తాగా, కనపడాలని అనుకుంటాగా. మారిపోయిందిగా. ఇప్పుడు ఈ విషయం నేనేంటంటే, అది వీడు కూడా ఎట్టగో సస్తాడంట. కానీ ఈడుకు రంగేసుకున్నంత మాత్రం నా వచ్చే సావేం ఆగదరా. ఎందుకంటే రంగేసి జనాల్ని మోసం చేయగలుగుతాం కానీ కాలాన్ని మోసం చేయలేరా కబోది అదవా. కానీ నువ్వు అంటున్నావు చూసావా, నువ్వు చేసావు కాబట్టి
ప్రతోడు అదే పని చేయాలి. నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు చేసేదే కరెక్ట్ అనుకుని ఆ కరెక్ట్ అనుకున్నదే 10 మందితో చేపించాలని ట్రై చేస్తున్నావే, దీన్ని ఏమంటారు అంటే దిగజారుడుతనము అంటారు. ఓకే, మనం నలుగురితో పాటు నారాయణ అనుకుంటూ నలుగురితో కలిసి ముందుకెళితే నగుబాటు ఉండదు. అట్లా కాదు, నేను ఇంతే, నేను అది, నేను ఇది, డామ్ డూమ్ డిస్క్ అన్నామంటే ఆ బాంబులు పెంచి మనకే చూపిస్తారు ఆ డామ్ డూమ్ డిస్క్. ఇదంతా బాగానే ఉంది కానీ కుడి చేసి కింద కట్టేసావు, ఎట్టిరి కింద చెయ్యి ఎవడన్నా ఎరగొట్టాడు ఎట్టంటే ఎదో మాటలు మాట్లాడితే, లేకపోతే నువ్వే ఎక్కడైనా ఇట్లా అహంకారంతో నడుచుకుంటే వెళ్ళి జారిపడి ఎరగొట్టుకున్నావా, ఏదో ఒకటి జరిగి ఉంటది కదా. కానీ ఏదైనా గుర్తుపెట్టుకో, నేనంతటికి కారణం, ఆ ప్యాచ్కి కారణం మాత్రం నీ అహంకారమే. ఐదర్ అహంకారపూరితమైన నీ మాటల వల్ల ఎవరికైనా కాలు ఎరగొట్టు ఉండాలా, లేదు నాకేమైద్ది నా బొచ్చు అన్న అహంకారంతో నడుస్తూ జర్రని జారిపడి ఎరగదొబ్బుకొని ఉండాలా. ఇట్లా సంప్రదాయం లేదా పెద్దలు చెప్పిన మాట అంటే ఆచితూచి వ్యవహరించడం అనే దాన్ని గనక పాటించకపోతే ఇట్లాంటి దరిద్రాలే వస్తాయి. ఇవాళ చెయ్యి మాత్రం ఎరిగింది, రేపు రోడ్డు మీద పడితే మెడ కూడా ఎరగొచ్చు, ఇంకేదన్నా కూడా ఎరగొచ్చు, అన్ని ఎరగొట్టించుకునే పరిస్థితి తెచ్చుకోకు. ఒకటి కోరికలు ఇంకో రూపాయలు రుద్దుతున్నారు కదా. తల్లిదండ్రులు వాళ్ళ కోరికల కోసం పిల్లల మీద పెడుతున్నారు, వాళ్ళకి తాయిలాలు చూపిస్తున్నారు. నువ్వు ఫస్ట్ రాకపోతే కాళ్ళు విరగొడతా, చదువుకో అనట్లా. లేదు నాన్న నువ్వు ఫస్ట్ రావాలి, నా కొడుకుగా నువ్వు పేరు సంపాదించాలి అనట్లా. నువ్వు గనక 10th ఫస్ట్ వస్తే నీకు 2 లక్షల బైక్ కొనిస్తా, లంచం అక్కడే మొదలైంది, స్టార్ట్ అయింది కదా. నువ్వు ఇంటర్లో ఫస్ట్ వస్తే నీకు మంచి కారు కొనిస్తా, అయిపోయింది. నువ్వు ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ అయితే నీకు ₹1 కోటి కారు కొనిస్తా, అయిపోయింది. మొదలు ఇది ఎంత నీచుడు అంటే 5 నిమిషాలు కూడా అవ్వాలా వీడు మాట్లాడి, నా బిడ్డ ఒకరిని ఇష్టపడితే నేను ఇచ్చి పెళ్లి చేస్తా, నా బిడ్డ కోరుకుంటే అన్నాడు. ఎరా మరి అదే ప్రేమ మిగతా వాళ్ళకు కూడా ఉంటుందిగా. నా బిడ్డ కష్టపడి చదివి పాస్ అయితే వాడికి ఇది కొని పెడతాను అని అంటుంటే అది లంచం అవ్వదురా కబోది, అది ప్రేమ. అండ్ ఆ ప్రేమ విషయంలో కూడా కాస్త బాధ్యతగా ఉండాలని అందరూ చెప్తున్నాం. ఆడికి 10th పాస్ అయితే ₹2 లక్షల బైక్ కొని పెడతాను అని అప్పుడు అండు. ఎందుకంటే 10th పాస్ అయితే ఆడికి లైసెన్స్ రాదు, డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే 18 ఏళ్ళు దాటాలి. 18 ఏళ్ళు దాటకుండా ఆడికి బైక్ కొనిపించి ఇంట్లో పూజ గదిలో పెట్టి పూజ చేసుకుంటాడా, కాదు కదా. కాబట్టి ఆ 10th క్లాస్కి తగ్గట్టుగా ఏదో గిఫ్ట్ ఇస్తానంటారు, వెకేషన్కి తీసుకెళ్తా అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో కొనిస్తానంటారు, వస్తువులు ల్యాప్టాప్ కొనిస్తానంటారు, మొబైల్ కొనిస్తానంటారు. ఇది ఆశ పెట్టడం అవ్వదు, ఇది ప్రోత్సహించటం. ఈ రోజు నా స్కూల్లో రన్నింగ్ రేస్ పెడతారు, నానా నువ్వు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వస్తే నీకు పెద్ద కప్ ఇస్తాను అని చెప్పి ప్రిన్సిపాల్ చెప్తే, ప్రిన్సిపాల్ కప్ లంచం ఇచ్చింది అని అంటావారా, లంచ్ కొడక అనవు కదా. ఏం బతుకురా నీది. ఈ జ్ఞానం వేసుకుని నువ్వు టీవీల ముందు కూర్చోవటం, నువ్వు జ్ఞానం అనుకుని ఆడు నిన్ను ప్రశ్నలు అడగటం, నువ్వు చెప్పిన ప్రశ్నలకి కింద వాళ్ళు కూర్చొని సప్పట్లు కొడుతూ ఇట్టా 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 కొడుతూ కామెంట్లు పెట్టడం, ఏంద్రా ఈ కర్మ మాకు. ఛీ మీ బతుకులు తగలయ్య. లంచానికి గిఫ్ట్కి తేడా తెలియని గబ్బుగాళ్ళు. 8 నిమిషాలు రా, ఛీ ఇది 1:25 వీడియో ఉంది, 8 నిమిషాలకి తెరుపు అయిపోయావంటే నువ్వు ఈ 1:25 అయిపోతే నువ్వు ఏమవుతావు. ఒరే నీకు ఇంకో ఆఫర్ కూడా ఇస్తానంటారా, బంపర్ ఆఫర్, బహుశా లైఫ్ టైం ఆఫర్ కూడా అనుకో. నువ్వు ఇంటర్వ్యూలో మాట్లాడిన ఏ మాటనైనా నేను ఖండించాను కదా, దీన్ని నేను సమర్థించుకోవడానికి లలిత్ కుమార్తో డిబేట్ చేస్తాను అని అంటే కనుక నువ్వు చెప్పిన ఏ టీవీ ఛానల్కైనా సరే నేను వచ్చి కూర్చోటానికి సిద్ధంగా ఉన్నాను రా. బహుశా ఇంత గోల్డెన్ ఆఫర్ నీకు ఎవడో ఇవ్వడు కావచ్చు. ఓకేనా. సంప్రదాయం అనేది ఏనాడో మంట కలిసిపోయింది, ఇవాళ ధర్మం సార్, ధర్మం జోలికి వెళితే ఏదో ఒక సమయంలో చూపిస్తుంది నాన్న. ఇప్పుడు ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని నీ పాడి నీ పచ్చికూడు, అది ధర్మో రక్షితి రక్షిత కాదురా. ఊరే మంత్రాన్ని కూడా నువ్వు స్పష్టంగా చెప్పలేకపోతున్నావే. నువ్వు పండితుడువా, నువ్వు జ్యోతిష్యుడువా. అది ధర్మో రక్షతి రక్షిత, ధర్మో రక్షితి రక్షిత, అది రక్షితను సంజనాను కాదు. చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అంతకుమించి ఇరిటేషన్ వస్తుంది. కానీ అరే జనాలకి నిజాన్ని చూపించాలన్న ఒకే కారణంతో నిన్ను చాలా లిమిటెడ్గా ఒక స్థాయికి మించకుండా కౌంటర్ వేస్తున్నా. ఈ గబ్బోడికి ధర్మం అంటే ఏంటో తెలియదు, ధర్మం రక్షతి రక్షిత ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలియదు. ఈడు ధర్మాన్ని కాపాడుతూ, ఏది ధర్మాన్ని కాపాడుతూ ధర్మబద్ధంగా జీవిస్తూ ధర్మాన్ని అనుసరిస్తే తప్పక కాపాడుతుంది నాన్న. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, నేను మగాణ్ణి, అందులో డౌటే లేదు కదా. ఒరే ఆ ముక్క నువ్వు కదరా చెప్పాల్సింది. సర్లే మీ ఇంట్లో వాళ్ళని ఎందుకు వదిలే. ఇప్పుడు మామూలుగా వెళ్తా, మంచి కత్తి లాంటి ఫిగర్ కనబడుతుంది, అబ్బా ఏ ఉందిరా అనుకుంటా ఒక్క క్షణం, అవునా. తర్వాత నాన్న నారసింహ అయ్యామనుకో, ఏదో మగబుద్ధి కోతి బుద్ధి ఏదో అలా వచ్చింది, నన్ను క్షమించరా నాన్న అని నా నాన్నకు చెప్పుకుంటా.
నికృష్టుడా, వెధవ మగబుద్ధి అన్నవే. మగబుద్ధి అంటే కనపడిన దానివల్ల చూసి కత్తిలో ఉంది ఫిగర్ అనుకుంటే మగోడు అయిపోడురా. మగతనం అంటే ఏంటి అంటే నీ పక్కనే ఒక ఆడపిల్ల బాధపడుతూ ఉంటే ఆ ఆడపిల్లకి చెయ్యవు, ఆ ఆడపిల్లకి కష్టాన్ని తీర్చు, ఒక అన్నలాగా నిలబడు, లేదు నీ వయసుకు తండ్రిలాగా నిలబడు. అది మగతనం అంటారు. మంచి కత్తిలో ఉంది గుంట అనుకుంటే మగోడు అయిపోడరా మొండమ్మ. నువ్వు పండితుడు వా పంది. ఇది ధర్మం. ఓకే, ధర్మం, సెల్ఫ్ కంట్రోలింగ్. ఇది ధర్మం. తప్పుని ఇది ధర్మం అంటున్నావు నీచుడా. ధర్మం అంటే ఏంట్రా? ధారణాత్ ధర్మమిత్యాహు ధర్మో ధారయతి ప్రజాహ. దేన్ని ధరించడం వల్ల ప్రజలకి రక్షణ కలుగుతుందో దాన్ని ధర్మం అంటారా నీచుడా. అలాగే ధృతి క్షమ ధమోస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహం ధీర్ విద్య సత్యమ క్రోధో దశకం ధర్మ లక్షణం. ఈ 10 లక్షణాలు ధర్మానికి ఉన్నాయి. వీటిల్లో ఫిగర్ కనపడంగానే ఫిగర్ సూపర్ ఉంది అనేది ఎక్కడుందో ధర్మంలో చెప్పరా. ధర్మం అంటే ఇదిరా. ధర్మం అంటే దీన్ని అంటారా? నీ బతుకు తగలయ్యా. మనుషుల దగ్గర ఎవ్వరూ ఒప్పుకోరు. మీరు చెప్పేది ఎలా ఉందంటే అత్యంత ఆప్తులైతే తప్ప ఒప్పుకోరు. కానీ ఎవరిని మోసం చేసినా చేయకపోయినా భగవంతుడి దగ్గర మాత్రం మనం నిజాయితీగా ఉండడమే ధర్మం. ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అంటే చేయాల్సిన చండాలన్నీ చేసేసి భగవంతుడి దగ్గర ఒప్పేసుకుంటే భగవంతుడు క్షమించేయటానికి ఇదేమి క్రిస్టియన్ మతం కాదురా. కన్ఫెషన్ బాక్స్కి వెళ్ళి నోటికొచ్చిందల్లా మాట్లాడేసి నేను చేసేసిన తప్పు అయిపోయిందంటే సరిపెడతానికి. అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం క్షేతే కర్మ కల్ప కోటి శతైరపి. ఇది అవతార పరంపరలో భగవంతుడే మనిషిగా వచ్చిన భగవంతుడికి కూడా తప్పని సూత్రం. నువ్వు చేసుకున్న మంచికి మంచి, చెడుకి చెడు ఫలితాలని అన్ని మూసుకుని అనుభవించాల్సిందే. కోటి కల్పాలైనా సరే దాన్ని తప్పించుకోవటం కుదరదు. అది కర్మ. అదే కర్మ సిద్ధాంతం. ఇదే నిజం, ఇదే నిజం. నీచ నా నాన్న పూజా కార్యక్రమాలు అబ్బో 4-5 గంటలు ఆ పూలతో దండలతో అందంగా అలంకరించుకొని నాన్న ఎంత బాగున్నావు నాన్న అని మురిసిపోతూ మా ఆవిడ పిలిచినా కూడా కదలకుండా అక్కడే ఉండేవాడిని. కానీ అలానే లేదు, నా జీవితం మారిపోయింది. ఇప్పుడు తెగ తిరుగుతున్నా కదా. ఇప్పుడు నేను పూజా పురస్కారం ఎక్కువ చేసుకోలేకపోతున్నా. గంటలో ముగించుకోవాల్సి వస్తుంది. అంటే అప్పుడు చదివే స్తోత్రాలు, ఆ శ్లోకాలు, మంత్రాలు, తంత్రం ఏం కాదులే కానీ మంత్రాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో షార్ట్ అయిపోయినాయి. అందుకే నీకు ధర్మో రక్షత రక్షిత అని కూడా పలకటం రాకుండా పోయిందిరా దౌర్భాగ్యుడ. ఏదన్నా చేస్తున్నాము అంటే సనాతన ధర్మంలో భక్తి ఎంత ఇంపార్టెంటో శ్రద్ధ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రోజున పూజలు చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు కావచ్చు, కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. అవి ఇలాగే పాటించాలని చెప్తారు. అలా పాటించకపోతే ఏదో అయిపోద్ది, కొంపలు కూలిపోతాయని కాదు. కానీ ఆ భక్తికి కాస్త శ్రద్ధను తోడి చేస్తే ఆ శ్రద్ధతోటి వాడు ఇంకాస్త నిష్ఠగా ఆ పూజని లేదా ఆ క్రతువుని కైంకర్యాన్ని పూర్తి చేస్తాడన్న ఉద్దేశంతో ఇటువంటి ఆచార వ్యవహారాలన్నీ పెట్టారు. అవన్నీ విడిచిపెట్టేసి ఆచార భ్రష్టత్వం పొందావు కాబట్టే నువ్వు ఇంత నీచానికి మాట్లాడటానికి దిగజారావు. నాకు భగవంతుడు నీలోనే గుళ్ళు గోపురాలు పోవాలా అంటే గుళ్ళలోనే ఉంటేనే భగవంతుడు కనికరిస్తాడా? అసలు ఈ భారతావని కాదు, యావత్ విశ్వంలో ఏ క్షేత్రానికి నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా నిన్నే క్షేత్రంగా భావించి నీకు జన్మనిచ్చిన అమ్మా నాన్నకి నమస్కారం చేస్తే సరిపోదా? వీడు ఎలా మాట్లాడుతున్నాడో మీరు అర్థం చేసుకోండి. ఈ రోజున భారతదేశంలో తల్లిదండ్రులకు నమస్కరించడం తెలియకనేనా అవతార పురుషుడైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పంచపాండవులు లాంటి వాళ్ళు కూడా దేవతా విగ్రహాల ప్రతిష్ఠ చేసింది. ఈ రోజున ఆ జ్ఞానం లేకనేనా ఇప్పుడున్న ఆచార్య పురుషులు, ఒకనాటి మహాపురుషులైన శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వారు ఆలయాల నిర్మాణాన్ని, గోపురాల నిర్మాణాన్ని చేయించింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న ప్రాథమిక సూత్రం మాకు తెలియకనేనా ఇంట్లో దేవతల్ని చూస్తున్నా కూడా ఆలయాల్లో దేవతల్ని పెట్టుకుంటుంది. ఇంట్లో దేవతల్ని ఉన్నారని తెలియకనేనా పూజా గదిలో మళ్ళీ దేవతా విగ్రహాలను, దేవతా ప్రతిమల్ని పెట్టుకుని పూజ చేస్తుంది. కనిపించే దేవతలు తల్లిదండ్రులైతే ఆ తల్లిదండ్రులతో సహా మనందరినీ బతికిస్తున్న దేవతలు ఈ ప్రకృతి శక్తులు. ఈ ప్రకృతి శక్తులన్నింటినీ నియంత్రిస్తున్న పరమాత్మ ఇంకొకడు ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు మనకేం కావాల్సిందా ఇస్తారు. మన మీద కోపాలు వచ్చినా సరే మనం వాళ్ళని కాస్త మంచిగా మాట్లాడి మంచి చేసుకుంటే మన మీద కోపాన్ని వెంటనే తగ్గించుకుంటారు. కానీ నీలో ఏ ఒక్కడికైనా సరే ఈ విశ్వంలో ఇంత సైన్స్ డెవలప్ అయిపోయింది కదా, ఏ సైంటిస్ట్ అయినా ఈ ప్రకృతి శక్తుల్ని దేన్నన్నా కంట్రోల్ చేయగలడా? తుఫాన్ వస్తుందంటే ముందు చెప్పగలుగుతాడు, తుఫాన్ ఆపగలడా? భూకంపం వస్తుందంటే భూకంపం వస్తుంది అని చెప్పగలుగుతాడు, కానీ భూకంపాన్ని ఆపగలడా? సముద్రం సునామీ రాబోతుంది అంటే సునామీ హెచ్చరికలు చేస్తారు తప్ప సునామీని ఆపగలరా?
అంటే మనిషి అదుపు చేయలేని ప్రకృతి శక్తులు ఇప్పటికీ కూడా భగవంతుడి అధీనంలో ఉన్నాయి. కాబట్టి కనిపించే తల్లిదండ్రుల్ని భగవంతుడిగా పూజించడం ఎంత ఇంపార్టెంటో, ప్రకృతి శక్తుల్ని అదుపు చేస్తున్న భగవంతుడి పట్ల కూడా ఆ కృతజ్ఞత చూపిస్తూ, ఈ ప్రకృతి శక్తులన్నీ విలయతాండవం చేయకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని కాపాడుతున్నందుకు పరమాత్మ నీకు ఇవిగో మా కృతజ్ఞతలో నమస్కరించడం కూడా మనిషి యొక్క విధి. సనాతన ధర్మం ఇస్ ఆల్ అబౌట్ బీయింగ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. నీకు అర్థం కాదరా నీచుడా. ఇవన్నీ కూడా పాషండ మతాల బతుకులు అలవాటు చేసేసుకున్నాడు. ఇందాక చెప్పాడు కదా, ఏమైనా తప్పులు చేసే దేవుడి దగ్గర తప్పు అయిపోయిందే వదిలి అంటే వదిలేస్తాడట. అదే ధర్మం అట పైపెచ్చుడికి. అది అధర్మం రా, కలిధర్మం. దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం చేసుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం చెప్పు అంటారు. చెప్పు 70 కోట్లు పెట్టి విగ్రహం చేయిస్తాం, కిరీటం తీసుకెళ్ళి ఇస్తాం. ఇంకొకరు ఇంకొక 100 కోట్లు 1000 కోట్లు ఏదో చేస్తారు. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ రోడ్లో ఉండే పేదోడికి కనీసం చేతిలో ₹1 కూడా వెయ్యరు వారు. వెయ్యరు. అటువంటి సిచ్యువేషన్లో దేవుడు మీరు చెప్పిన పరమాత్మ మనిషిలో ఉన్నాడు, మనలాగే వాడిని కూడా చేయందిస్తే దేవుడు చూస్తాడు అని ఆలోచన మనుషులకు ఎందుకు రాదు? చూద్దాం దీనికి ఏం చెప్తాడు. అదేంటి అలా అడుగుతావు? స్వార్థం అడ్డం పడుతుంది. ఎందుకు స్వార్థం? స్వార్థం ఉంటుందిగా. ఈ నీచుడికి సమాధానం లేవు కదా, అందుకని అదేంటి అంటాడు. నోట్లో ఎవడదో పెట్టుకున్నావురా, ఎవడదో పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నావు? అరే గాడిద కొడక, ఆ 70 కోట్ల రూపాయల కిరీటం ఇచ్చినోడు పక్కనోడికి బోబెట్టట్లేదని నీ అమ్మ మొగుడు చెప్పాడా? 70 కోట్ల రూపాయల కిరీటం కనపడుతుంది కానీ ఆ పక్కనే 1900 కోట్లు పెట్టి నిత్యాన్నదాన సత్రం నడుస్తా ఉంది. రోజు 2.5 లక్షల మంది భోజనాలు చేస్తా ఉన్నారు. ఇది మానవ సేవలాగా కనపట్లేదా? అదే టీటీడీ అనుబంధంగా రుయా హాస్పిటల్ ఉంది, స్విమ్స్ హాస్పిటల్ ఉంది, బర్డ్స్ హాస్పిటల్ ఉంది, అశ్విని హాస్పిటల్ ఉంది. ఈ కనపట్లేదా? అలాగే మనుషులకే కాకుండా ఇదే టీటీడీలో ప్రాణద ట్రస్ట్ అని ఇంకోటి ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా అవయవాలు ఇస్తా ఉన్నారు. శ్రవణం ప్రాజెక్ట్ కింద వినికిడి సమస్య ఉన్న వాళ్ళకి మెషిన్స్ ఇస్తున్నారు. అలాగే బదిర్లు మాట్లాడలేని వాళ్ళకి స్పీచ్ థెరపీలు ఇప్పిస్తా ఉన్నారు ఉచితంగా. రేయ్, ఇవి కాకుండా జూ ఒకటి మెయింటైన్ చేస్తా ఉన్నారు, మూగజీవాల ఆకలి తీరుస్తా ఉన్నారు, గోశాల నిర్వహిస్తా ఉన్నారు, గోమాతల కడుపు నింపుతా ఉన్నారు, వాటి ఆలన పాలన చూస్తా ఉన్నారు. మరి ఇవన్నీ సేవా కార్యక్రమాలు కాదా? ఇవన్నీ టీటీడీలో మాత్రమే జరగట్లా. టీటీడీలో టీటీడీ స్థాయికి తగ్గట్టుగా జరుగుతున్నాయి తప్ప ప్రతి ఆలయం పరిధిలో, ప్రతి మఠం పరిధిలో ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ముండముప్పై తెలియదుగా. పోనీ తెలియనోడు తెలియనట్టు ఉంటాడా? ఏది పడితే అది మాట్లాడేస్తా ఉంటాడు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్నదానం నిత్యాన్నదానం అది, అవునా? ఏ తిరుమలకి వచ్చే అదేంటి ఆదాయాలతో తిరుమల తిరుపతి దేవస్థానం అని అన్ని ఊర్లలో రాష్ట్రాలలో నువ్వు పెడుతున్నావే ఆదాయం కోసం, అక్కడ కూడా నిత్యాన్నదానం 365 రోజులు ఎందుకు పెట్టట్లా? ఎందుకు పెట్టట్లేదురా? టీటీడీ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ అన్నదానం జరుగుతుందిరా కబోది, వెళ్ళి చూసుకో. ఏదన్నా మారుమూల ప్రాంతాల్లో ఇది అవసరం లేదు అనుకున్న చోట చెప్పలేను కానీ జనాల తాకిడి బాగుంటుంది అనుకున్న ప్రతి ఆలయం కాడ అన్నదానం ఉంటుంది. అర్థమైందా? యాబ్రాసి, నువ్వు బయట అక్కడ సందులో ఎవడో మామూలు మనిషి అంటున్నావు, ఇక్కడ ఎందుకు పెట్టట్లా? పెట్టరు. ఆదాయాన్ని పట్టి ఖర్చులు అంటారు. ఆదాయం ఎంత వస్తుందో ఎంతమందికి తెలుసు? ఒరే, నీకు తెలియకపోతే ఎవరికి తెలియనట్టు కాదురా. టీటీడీ వార్షిక బడ్జెట్ 5,580 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. అంచనా ఆదాయం. అంచనా వ్యయం ఎంతో తెలుసా? 5,580 కోట్లు అంచనా వ్యయం కూడా. అయితే ఇక్కడ అంటున్నావే వీళ్ళు చేయట్లేదు వాళ్ళు చేయట్లేదు అని. ఫస్ట్ నిష్టదరిద్రుడ నోరెత్తి మాట్లాడాలంటే ప్రభుత్వాలు అజమాయిషీలో పెట్టుకుంటే మేము ఎట్లా చేసుకుంటాం మాకు నచ్చినట్లు? ప్రభుత్వాలు మా ఆదాయాన్ని దొబ్బి తింటున్నాయిగా అని మాట్లాడాలా. అలాగే నీ ఎదురుగా కూర్చున్న వాడికి ఏమీ తెలియదు కాబట్టి మాట్లాడట్లేదు. కానీ తిరుపతిలో ఒక పెద్ద ఫ్లైఓవర్ కట్టారు 1000 కోట్లు పెట్టి. దాంట్లో 500 కోట్ల రూపాయలు టీటీడీ నిధుల్లో నుంచే తీసిచ్చారు ఆ ప్రసాదం ప్రాజెక్ట్ కి మ్యాచింగ్ గ్రాంట్ కింద. మరి ఆ ఫ్లైఓవర్ మీద హిందువులు మాత్రమే వెళ్ళాలి అని అంటలా. అక్కడ క్రిస్టియన్స్ నడుస్తున్నారు, ముస్లిమ్స్ నడుస్తున్నారు, ఉంటే బౌద్ధులు, జైన్లు, మార్వాడీలు, సిక్కులు అందరూ నడుస్తూ ఉన్నారు. అక్కడ ఎవరిని కూడా నీ కులం ఏంటి, నువ్వు బ్రాహ్మణుడువా శూద్రుడువా అని అడగట్లేదురా. 500 కోట్లు టీటీడీ డబ్బులు ఇచ్చారు. ఇలా ఏ చర్చ్ అయినా సరే, ఏ మసీదు నుంచి అయినా సరే, ఇదిగో ఈ రోడ్లో కొంచెం ఇబ్బందిగా ఉందండి, కొంచెం రోడ్డు వేయించండి, మా మసీదు నుంచి ఒక 50 లక్షలు ఇస్తాను, ఈ రోడ్డు వేయించండి, మా చర్చి నుంచి ఒక 1 కోటి రూపాయలు ఇస్తాను అని ఎప్పుడన్నా ఎవడన్నా ఇవ్వటం చూసావారా? ఎంతసేపు మాకు దశం భాగాలు ఇవ్వండి, మాకు దశం భాగాలు ఇవ్వండి, దాని కింద భాగాలు ఇవ్వండి, దీని పైన భాగాలు ఇవ్వండి, మేము వాడుకు దొబ్బుతాం, తిని దొబ్బుతాం అని అడుక్కు దొబ్బేవాళ్లే కానీ ఎవడన్నా ఇస్తున్నాడు? అడగం మనం. ఎందుకంటే మనం నోట్లో పెట్టుకుని ఆడిదే కదా, అదే ఆ మైకు క్రిస్టియన్ నోడిదే కదా, కాబట్టి అడగం అనమాట. కానీ హిందువులది ఎంత దోచుకు తింటూ కూడా ఏది మర్చిపోయా అసలు విషయం. ఒరే,
పులిచింతల ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు కడతానికి కూడా కాలవల్లో పోయేదానికి మా దేవుడి భూములు ఇన్ని తీసుకున్నారు, పైసా ఇవ్వకుండా. డబ్బులు ఇచ్చేయండి అని జీవోలు ఇచ్చారు తప్ప డబ్బులు ఇప్పుడు కూడా అకౌంట్కి రాలా. మా దేవుళ్ళు ఇచ్చిన ఆ భూములతోటి, మా దేవాదాయ శాఖ, మా దేవాలయాలు ఇచ్చిన డబ్బులతోటే ఇప్పుడు మీ పంటలు పండి మీ కడుపు నిండటానికి అవసరమైన ప్రాజెక్టులు పూర్తవుతా ఉన్నాయి. అదిరా సనాతన ధర్మం గొప్పతనం. ఈ సనాతన ధర్మం గొప్పతనం ఇంత ఉందని చెప్పేసి ఈ బోక్ శర్మ గడి, అదే ఈడెవడు రాఘవ శర్మ గడి కట్ట తెలిసిద్దిరా పంది, అదే పండితుడా దరిద్రుడా. కుచితమైన బుద్ధితో దేవుడికి కిరీటాలిచ్చి దానాలిచ్చి డబ్బులిస్తే మనిషికి అనుకున్నటువంటి ఆనందం కానీ స్వేచ్ఛ కానీ స్వర్గం కానీ లభిస్తాయా? గ్యారంటీ ఏంటి? లభించవు. నేనైతే ఒప్పుకోను. పిల్లిని చంపాం, గుడి కట్టాం, ఇక్కడ పాపం చేసాం, అందుకు మనం పుణ్యం చేసేసాం. తప్పు. పిల్లిని చంపిన పాపం పాపమే, గుడి కట్టిన పుణ్యం పుణ్యమే. ఈ అకౌంట్ ఇదే, ఆ అకౌంట్ అదే, రెండు కలవవు. భగవంతుడికి కూడా అంతే. నువ్వు 10 కోట్ల అంటే డైమండ్ కిరీటం ఇచ్చామని చెప్పేసి నీ ఇంటికి వచ్చిన కోడల్ని నువ్వు హింసిస్తే ఇది ఇచ్చానని అది లేదని అనుకోకు. ఇది నీ మనవడికి వెళ్తుంది, అది నీకే వస్తుంది, అనుభవించి తీరుతావంటాడు. కర్మ. మరి ఇందాకే కదరా నేను ఫిగర్ సూపర్ ఉంది, కత్తిలో ఉంది అనుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి తప్పైపోయింది అని చెప్పుకుంటా ఇది ధర్మం అన్నావు కదరా దౌర్భాగ్యుడా. మరి ఇంతలో నిన్ను మాటలు మార్చేస్తున్నావు. నాన్న, కర్మలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సత్కర్మ, ఒకటి దుష్కర్మ. మంచి చేస్తే మంచికి 4 మంచి అవుతుంది. నువ్వు చెడు చేస్తే 10 చెడు తీసుకెళ్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న, బ్రహ్మ రాసేశాడు సో అండ్ సో వీడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మలు 2 రకాలు కాదు, 3 రకాలు ఉంటాయి. సంచిత, ప్రారబ్ధ, అగామి అని చెప్పేసి ఈ కర్మలు మంచి చెడు అనేది నిర్ణయించేది ఎవరు నిర్ణయిస్తారు? నువ్వు చేసే పని బట్టి ఎదటి వాడికి కలిగే ఫలితాన్ని బట్టి నిర్ణయిస్తారు. దాన్నే వ్యాసుల వారు ఏం చెప్పారో తెలుసా? పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పారు. పక్కవాడికి మేలు చేయటమే పుణ్యము, దాన్నే సత్కర్మ అంటారు. పక్కవాడికి కష్టం కలిగించటమే పాపము, వాడిని పీడించటమే పాపము, దాన్నే దుష్కర్మ అంటారు. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం పరాణి భవం ఇహం. అంటే నువ్వు చేసే చెడుకి చెడు ఫలితాలు, మంచికి మంచి ఫలితాలు ఏవైనా సరే నువ్వు అనుభవించాల్సిందే. అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం భవాని పరమిహం. పరంలో అయినా ఇహంలో అయినా సరే ఎక్కడైనా సరే నువ్వు దాని ఫలితాల్ని అనుభవించాల్సిందే. నువ్వు పెద్ద పండివి కదా, అదే పండితుడివి కదా, ఒక్క చోటన్నా సరే ఒక శ్లోకం రెఫరెన్స్ చెప్తావేమోనని చూసా. నేను రోజు మంత్రాలు స్తోత్రాలు పారాయణలు అయ్యి డాము డుస్కు అన్నావు కదా, నువ్వు చదువుకుంటున్నా ఆ ఏట్లలో నుంచి ఒక్క రిలవెంట్ గా ఉండే 2 మంత్రాలు చెప్తావేమోనని చూశాను రా. అట్లీస్ట్ శ్లోకాలు చెప్తావేమోనని చూశాను రా. ఏమీ కాకపోతే కనీసం 2 పద్యాలు, అయ్యి కాదనుకుంటే 4 సుభాషితాలు ఏదన్నా చెప్తావు అనుకున్నా. ఏది చెప్పాలన్నా సరే ఫస్ట్ మనకు తెలియాలిగా, తెలియదు, నీ బతుకు తగలయ్యా. గత జన్మ కర్మలు అంటారు. అంటే గతంలో మీరు ఇలా చేశారు అని నాకున్న డౌట్ సార్. దేవుడు ఒక రకమైనటువంటి శాడిస్టా అనిపిస్తుంది. ఏ జన్మ గురించి మాట్లాడదాం? ఏ జన్మ గురించి? ఈ జన్మ గురించే మాట్లాడదాం. జన్మ గురించి ఎందుకంటే ఇప్పుడు చెప్పారు కదా, గత జన్మ అనేది నాకు తెలియదు, నేను చూడలేదు, వాటి మీద నాకు శ్రద్ధ లేదు. మాట్లాడారు. వీడు నేను గత జన్మని నమ్మను, ఈ జన్మ మాత్రమే మాట్లాడదు అంటున్నాడు. ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఒక నాస్తికుడికి, లేదంటే అసలు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మని ఒక క్రైస్తవుడికి, ముస్లింకి, వీడికి ఏంటి తేడా? సనాతన ధర్మంలో వీడు పునర్జన్మని నమ్మట్లేదు అంటే వీడిని ఏం చెప్పాలి? ఒరే బాబు, నీ ముఖాన ఒక బొట్టు పెట్టుకున్నావు కదా, బొట్టు పెట్టుకోవటం అంటే ఏంటో తెలుసా? ఒక హిందువుగా నేను పునర్జన్మని అంగీకరిస్తున్నాను అని చెప్పటమే. అందుకనే ప్రతి హిందువు కూడా నుదుటన బొట్టు ధరిస్తాడు. ఇక్కడ పెట్టుకోగానే కేవలం ఇది ఆజ్ఞాచక్ర ప్రచోదనకి, లేకపోతే ఇడా పింగళ నాడులు ఇక్కడ కలుస్తున్నాయి కాబట్టి సుషుమ్న నాడికి గుర్తుగా ఇక్కడ పెడుతున్నాము అనేది దాని వెనకాలన్న భౌతిక రహస్యం. కానీ ఆధ్యాత్మిక రహస్యం ఇక్కడ నేను పునర్జన్మని అంగీకరిస్తున్నాను అని చెప్పటమే. నువ్వు పునర్జన్మని నేను నమ్మను, దాని మీద నాకు శ్రద్ధ లేను అన్నప్పుడు నువ్వు బొట్టు పెట్టుకుని కూడా ఉపయోగం లేదు. అర్థమైందా? చెయ్యి పోవాలని రాశాడు. ఎందుకు రాస్తాడు అసలు? నేను అదే అంటున్నా. బ్రహ్మ మన జీవితంలో మనకు ఉంటాయి. ఇప్పుడు దివ్యాంగనులు ఉన్నారు, ఎందుకు పుట్టారు అట్లా? ఇప్పుడు దివ్యాంగనలు కాదురా, దివ్యాంగనలు అంటే అప్సర స్త్రీలు, దివ్యాంగులు అంటే అవయవ లోపం కలిగిన వాళ్ళు అని చెప్పేసి.
అర్థమైందా? పూర్వం వాళ్ళని వికలాంగులు అనేవాళ్ళు. కానీ వికలమైన అంగము అంటే అది కాస్త బాధ పెట్టేలాగా ఉంది కాబట్టి వర్డ్ ఈ మధ్య మార్చారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ అని చెప్పేసి, డిఫరెంట్లీ ఛాలెంజ్డ్ అని చెప్పేసి పెట్టారు. అర్థమైందా? దివ్యాంగనలు కాదురా. నీకు ఏ పదం తిన్నగా వచ్చొచ్చురా? ఊరు ఇలా ప్రతి పదానికి అది సరి చేసుకుంటూ వెళ్ళాలంటే నీకు భాష నేర్పి, ఆ మరుగుదొడ్డిగాడికి భాష నేనే నేర్పి ఎంతమందికి నేర్పనరా? బతుకులు తగలయ్యా. ఎందుకు పుట్టారు డిఫరెంట్ రీజన్ సార్ కదా? దట్ ఈస్ ద వే. ఈ అన్ని సవ్యంగా పుట్టి కూడా నిన్నో మొన్నో చూసా ప్రేమించాడని చెప్పి చేతులు కాళ్ళు నరికేశారట. కర్మ అనుభవించాల్సిందేగా. సో మన రాత అలా రాసి ఉందనుకో, అది మనం అనుభవించాలి. బేస్ చేసుకొని రాస్తారండి అంటే ఈ లెక్క నువ్వు చెప్పే సిద్ధాంతంలో అప్పుడు పరువు హత్యలో ఆయన నరికిచ్చినప్పుడు కూడా ఆడి కర్మ ఆడు అనుభవించాల్సి ఉంది, అందుకే చచ్చాడు. దానికి ఎందుకు రా నువ్వు పిసుక్కున్నావు ఇందాక? మరి బ్రహ్మ రాత అంటారు. బేస్ చేసుకొని రాస్తారు ఆయన. ఎవరు? బ్రహ్మ. ఆ, దేన్ని బేస్ చేసుకొని రాస్తారు? వీడి కాలు విరగాలి, మనిషి యాక్సిడెంట్ లో చనిపోవాలి, వీడు టెంపుల్ కి పూజకి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయి తండోపతండాలుగా చచ్చిపోవాలి. మనిషిని సృష్టించిన బ్రహ్మ మనిషి జీవితాన్ని ఎప్పుడైతే లిఖితపరచడం జరుగుతుందో ఆ సమయంలో బ్రహ్మ రాత అంటారు. నాకు తెలిసిన పరిజ్ఞానంలో, నేను చదివిన నిఘంటువుల్లో నాకు తెలిసింది చెప్తున్నా. నేను నాకు తెలియంది నేను మాట్లాడు. ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడిన ప్రతిదీ నీకు తెలియదే మాట్లాడావు. కానీ తెలియని విషయాన్ని కూడా ఇంత కాన్ఫిడెంట్ గా తెలుసు అని మాట్లాడుతున్నావు అంటే నిజంగా నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ రా. ఇన్స్పిరేషన్ అంతే. శాస్త్రాల్లో కానీ అపర బ్రహ్మ, బ్రహ్మ సృష్టికర్త, బ్రహ్మ రా. అపరబ్రహ్మ ఆడివుడ్రు అసలు ఎవడురాడా? అపరబ్రహ్మ ఉన్నదొక్కడే పరబ్రహ్మము లేదా బ్రహ్మదేవుడు. అపరబ్రహ్మ అంటే ఏంటో తెలుసా? ఎందుకు వాడతారో తెలుసా? పరమునందు ఉండేవాడు పరబ్రహ్మ. అపరబ్రహ్మ అంటే ఇక్కడ ఉంటూ ఏదన్నా కొత్తగా క్రియేట్ చేసిన వాడి ప్రతి వాడికి కూడా వీడు అపరబ్రహ్మ, కొత్తగా సృష్టించాడు అంటారు. ఎందుకంటే బ్రహ్మ సృష్టికర్త కాబట్టి ఏదైనా ఒక వస్తువుని సృష్టించిన వాడిని అపరబ్రహ్మ అంటారు. చివరాఖరికి సినిమాల్లో క్రియేటివ్ గా ఏదన్నా సీన్స్ డైరెక్షన్ చేస్తే డైరెక్టర్ కూడా పెట్టేస్తారు అపరబ్రహ్మ, దర్శక బ్రహ్మ అని చెప్పేసి. ఒరే వర్డ్ బాగుంది కదా, ఏది పెడితే మధ్యలో ఇరికిచ్చేయి మగరట మురికెదవా. ఒక మనిషికి ప్రాణం పోసిన తరువాత, ఒక మనిషిని సృష్టించిన తరువాత వాడి జీవన విధానం ఇలా ఉంటుంది అని రాసేవాడు బ్రహ్మ. అన్ని ఇచ్చేవాడు శ్రీ మహావిష్ణువు, తీసుకెళ్లిపోయేవాడు పరమేశ్వరుడు. నీ జ్ఞానానికి మినిమం ఒక 100 కొరడా దెబ్బలు కొట్టాలిరా. 100 కొట్టాలి. బ్రహ్మదేవుడు కూర్చుని తలరాత రాస్తున్నప్పుడు ఈ రోజు సోమవారం ఈడు చికెన్ వేసుకుని తినాలి, మంగళవారం ఈడు మటన్ వేసుకుని తినాలి, బుధవారం ఈడు పప్పుచారు వేసుకుని తినాలి అని రాస్తాడా? లేకపోతే ఈడు పొద్దున్నే కుడి చేత్తో తినాలి, ఎడం చేత్తో కడుక్కోవాలని భగవంతుడు రాస్తాడా? ఇది బ్రహ్మరాత. నీ మామ చెప్పిందరా నీకు? అలాంటిది అది బ్రహ్మరాత అనుకున్నప్పుడు ఈ రోజున నేను ఒకరిని సావదొబ్బాను అనుకో, ఇది బ్రహ్మరాత అండి. బ్రహ్మ వాడి రాతలో ఈ రోజు నా చేతిలో చచ్చిపోవాలని రాశాడు కాబట్టి నన్ను శిక్షించకూడదండి అని చెప్పి రాసేసుకుని సరిపెట్టేసుకోవాలి కదరా. నీ చెయ్యి ఇరిగింది, నీ చెయ్యి ఎరగొట్టినోడు లేకపోతే అదేలే నీ చెయ్యి ఇరిగింది, నీ చెయ్యి ఎరగటం కూడా కర్మ అని సరిపెట్టుకోవాలరా. దాన్ని కట్టుకట్టుకుని సరి చేసుకునే ప్రయత్నం నువ్వు చేయకూడదు. అర్థమైందా? నీ కృష్ణ పెదవా. బ్రహ్మరాత అనేది ఏం చెప్తుంది? విధి అంటే ఏంటి? నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మలు ఏవైతే ఉంటాయో, ఇందాక నువ్వు అన్నావు చూసావా, ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలు పాపాలే, పుణ్యాలు పుణ్యాలే అని చెప్పేసి. పూర్వజన్మలో నువ్వు ఎన్ని పాపాలు చేసినా సరే కొన్ని పుణ్యాలు చేస్తుంటావు. ఆ పుణ్యాల ఫలితంగా నీకు మరొక జన్మ వచ్చి ఈ జన్మ ద్వారా అయినా సరే నువ్వు ఇంకాస్త ఎక్కువ మంచి పనులు చేసి ఆ కర్మక్షయాన్ని చేసుకుని ఈ పుణ్యకర్మ ఫలాన్ని పెంచుకుంటావని, తద్వారా మరో జన్మ వస్తుందని చెప్పేసి ఆ జన్మ ద్వారా అయినా సరే నువ్వు మరలా జీవుడి యొక్క అంతిమ గమ్యమైన కైవల్యాన్ని అంటే మోక్షాన్ని పొందటానికి చేరుకుంటావని చెప్తారు. దీనికి ఉదాహరణగా పురాణాల్లో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. ఉదాహరణకి గుణనిధి కథే చూడు. గుణనిధి ఎన్నో పాపకర్మలు చేశాడు, కానీ చనిపోయే ముందు చేసిన ఒక్క పుణ్యకర్మ వల్ల ఆ తర్వాత జన్మ వాడికి మళ్ళీ మంచి జన్మ వచ్చింది. వాడు ఆ జన్మలో అన్ని విపరీతమైన పుణ్యకార్యాలు చేయటం వల్ల ఆ తదుపరి దానికి మించిన జన్మ వచ్చింది. ఆ జన్మలో కూడా యజ్ఞయాగాదులు, దానాలు చేయటం ద్వారా వాడు అమరత్వం పొంది కుబేరుడయ్యాడు. ఇలా కొన్ని పౌరాణిక కథల ద్వారా మనకు ప్రేరణ ఇచ్చారు. నువ్వు ఈ జన్మలో పాపాలు చేసినంత మాత్రం నా పాపాల వల్ల నా జీవితం అంతా పోయింది కదా, ఎలాగూ నేను ఇంకా పాపిష్టి బతుకుతాను అనుకో అవసరం లేదు. కానీ నువ్వు ఇంకా అప్పటికైనా సరే కొన్ని పుణ్యాలు చేసుకుంటే తద్వారా వచ్చే ఫలితాలను బట్టి నీ జీవితాన్ని నువ్వు మళ్ళీ ఉద్ధరించుకోవచ్చు అని చెప్పారు. ఈ ఉద్ధరణ కూడా ఎవడిస్తాడో తెలుసా? మనమే చేసుకోవాలి. భగవద్గీతలో స్వామి చెప్పిన మాట కూడా అదే, ఉద్ధరైత్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాధయేత్.
ఆత్మయుహి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. నీ ఆత్మే నీకు బంధువు, నీ ఆత్మే నీకు శత్రువు. కాబట్టి నిన్ను నువ్వు మాత్రమే ఉద్ధరించుకోగలవు. ఎందుకంటే నేను చేసిన పుణ్యమైన పాపమైన అది బయటవాడి కంటే కూడా ముందు నాకు తెలుస్తుంది. కాబట్టి నేను చేసే పని యొక్క ఫలితాన్ని గమనించుకుంటూ నా జీవితాన్ని మార్చుకుంటానికి నేను ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే ఉద్ధరించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలిరా. నికృష్టుడా ఏ బేసిస్ లో రాస్తారో అంటున్నా. అది బ్రహ్మను అడగాలి, నన్ను అడిగితే ఏం చెప్తాడు? మరి ఇప్పుడు దాకా ఎందుకు చెప్పు సొల్లు? అప్పుడే స్టార్టింగ్ లో అది బ్రాహ్మణ్ అడగాలి, నన్ను ఎందుకు అడగటం బొచ్చు అని చెప్పాలరా. రొచ్చుమా కూడా. ఓకే, అంటే అది భూమి మీద మనుషులకు ఎవరికి తెలియదు. ఇప్పుడు బ్రహ్మ గురించి చెప్పగలిగేవాడు పుట్టాడు ఆ భూమి మీద? నేను అదే అంటున్నాను, లేదు కదా, ఎవ్వడికి లేదు. మరి ఒకవేళ ఉంది అన్నాడంటే కాసేపు విని నవ్వుకుంటా. ఒరే నీచుడా, బ్రహ్మదేవుడి గురించి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే పూర్తిగా తెలుసుకోకపోయినా మాక్సిమం తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టే వాళ్ళని బ్రహ్మజ్ఞానులు అన్నారు. ఆ బ్రహ్మజ్ఞానులు రాసిన గ్రంథాలే ఆ వేదాలైనా ఉపనిషత్తులైనా పురాణాలైనా. భగవంతుడు సాక్షాత్తు దర్శన రూపంలో వచ్చి వాళ్ళకి జ్ఞానంలోకి ఇచ్చింది వేదం. అటువంటి పరబ్రహ్మం నుంచి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని మనకు అందించిన వాళ్ళే బ్రహ్మజ్ఞానులు. అసలు భూమి మీద కూడా ఉన్నాడా? నీకు చేత కాకపోతే ఎవడికి చేత కదా అనుకుంటే అట్లా శంభుమా కూడా. మరి బ్రహ్మ గురించి ఎవరో చెప్పనప్పుడు, చెప్పలేనప్పుడు అసలు అందరి గురించి పక్కన పెట్టి నీ పేరుకు ముందు బ్రహ్మశ్రీ రాఘవ శర్మ అని పెట్టుకున్నావు. ఎవడురా నీకు ఇచ్చింది? మరి అసలు బ్రహ్మశ్రీ అని నువ్వెట్ట పెట్టుకున్నావురా కబోది? ఒరే ఎవడు పడితే ఆడు పేరు ముందు తోకట్టేసుకుని నేను జ్ఞాన్ని అని చెప్పి బిల్డప్ ఇస్తా కూర్చుంటే మేము చేతులు ముడుచుకుని చూస్తూ కూర్చుంటాం అనుకోవద్దు. ఒకప్పుడు సనాతన ధర్మం అంటే ఒక వర్గానికి మాత్రమేనేమో. ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి అట్టడుగు వర్గాలుగా చెప్పబడిన వాడి నుంచి, ప్రతి కులం నుంచి, ప్రతి వర్గం నుంచి బయటకు వచ్చారు, ఇంకా వస్తూనే ఉంటారు. ఈ సనాతన ధర్మాన్ని, దీని శాశ్వతత్వాన్ని, దీని పవిత్రతని కాపాడుకోవటానికి మా ప్రాణాలు పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే నీలాంటోడికి, మళ్ళీ చెప్తున్నా అందరికీ, వీడు ఎన్ని మాట్లాడినా సరే దయచేసి బహిరంగంగా వీడిని ఎక్కడ కొట్టకండి. ఈ దాడులు చేయటం మన సంస్కృతి కాదు. బహిరంగంగా నా జాతకాలు చూసిన వాడు వీడు ఇంకా బతికుండకూడదే అన్నవాళ్ళు ఉన్నారు. వీడు చెత్త కుప్పలో కాగితాలు ఏరుకోవాలి అన్నవాళ్ళు ఉన్నారు. నీకు అదే కరెక్ట్ తెలుసా? అబ్బో నానా రకాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఢిల్లీలో దాదాపు 13 మంది ముఖ్యమంత్రులకి ఆంతరంగికమైనటువంటి ఆప్యాయత, ప్రేమ, అభిమానాలు పొంది ఇవ్వగలిగే మనిషిగా. ఒరే నువ్వు బతుక్కి చెప్పేది నిజమైన చెప్పు, లేదు కనీసం అబద్ధాన్నైనా క్లారిటీగా చెప్పు. ఇప్పుడు ఢిల్లీలో 13 మంది ముఖ్యమంత్రులకి ఆంతరంగికుడిగా, ఢిల్లీలో 13 మంది ముఖ్యమంత్రులు అంటే ఇప్పుడు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారే ఢిల్లీకి 9వ సీఎం. నువ్వు 13 మంది సీఎంలకి ఎక్కడరా ఆంతరంగికుడిగా? అంటే ఢిల్లీ సీఎంలు అయితే ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి నువ్వు ఏ సోలు చెప్పినా మేము నమ్ముతామన్నా. పోనీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలకైతే 13 మంది లిస్ట్ చెప్పు. ఆ 13 మందిలో ఇప్పుడు బతుకున్న వాళ్ళ దగ్గరికి నేను ఆ మెసేజ్ పాస్ చేపిస్తా, వీడు మీకు ఆంతరంగికుడు అంట కదా, మరి వీడు ధర్మం అడ్డు పెట్టుకుని ఇట్లా మాట్లాడుతున్నాడు, దీనికి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా అని సీఎంనే అడిగేస్తా డైరెక్ట్ గా. బహుశా నీ అంత ఆంతరంగికుడిని కాకపోయినా అంతో ఎంతో నాకు పరిచయాలు ఉంటాయి కదా, ఎవడో ఒకటి దగ్గరికి వెళ్ళి అడిగి వస్తా. ఓకేనా? గప్పుగా సొల్లు చెప్పరా సోలయ్య అంటే మా తాత కూర్చి ఆకాశం అంత ఉండేది అన్నాడు. అంటే ఇప్పుడు నీలాంటి అదవే. నేను ఎవరికైనా చెప్పేది ఒక్కటే, నన్ను నమ్మితే ఏమొస్తుంది? బూడిద వస్తుంది. నన్ను నమ్మితే భగవంతుడిని నమ్మండి, జీవితం బంగారుమయం. నీ బతుక్కి భగవంతుడిని నమ్మండి అని చెప్తున్నావు కదా, ఆ భగవంతుడి పేరేంటో చెప్పరా. ఏసా, అల్లానా, లేకపోతే హిందూ దేవుడా, ఎవడో ఒకటి పేరు చెప్పు నువ్వు. అయితే చాలా మంది ప్రజలు ఈ జాతకాల కోసం అనవసరంగా డబ్బులు తగలేస్తున్నారు. జాతకాలు చెప్పేవాళ్ళే నా దగ్గరకు వస్తారు. జాతకాలు చెప్పేవాళ్ళు నా దగ్గరకు వస్తారు. ఈ రుద్రాక్షలు అమ్మేవాళ్ళు నా దగ్గరకు వస్తారు. చాలా మంది వస్తారు. ఎందుకోసం వస్తారు వాళ్ళు మీ దగ్గరికి? నాకు తెలియదు. ఒరే మీకు అన్నీ తెలుసు కదరా, నా దగ్గరికి అమ్మో మీరు ఆశీర్వచనం చేస్తే మాకు కలిసి వస్తుంది అని అంటారు. ఒరే నీకే చెయ్యరగొట్టు కూర్చున్నావు కుడి చేతిని, ఆ కుంటి చేయి వేసుకుని ఆ తుంటి చేతితో నువ్వు ఆశీర్వదిస్తావు ఇట్టా 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 అని చెప్పేసి. నీ చెయ్యి నిన్నే కాపాడుకోలేకపోయింది, బొచ్చు నీ చేతితో ఆశీర్వదిస్తే మళ్ళీ ఆ ఎదటోడికి కలిసి వస్తుంది. నా బొంద నేను చేయడం ఏమిట్రా? మీరు ఇంత విద్వత్తులు, మీకు రాసులు, గ్రహాలు, నక్షత్రాలు అవి ఇవి అన్నీ తెలిసిన వాళ్ళు మీరు నేనేం చేస్తారా అంట. అమ్మో లేదు గురువు గారు, మీరు సాక్షాత్ గాడిద గుడ్డేం కాదు, గాడిద బెడ్డేం కాదు, నువ్వు ఏ బొచ్చు కాదు. అడుగు. మీరు అడగడానికి నీ దగ్గర డౌట్లు ఉంటాయేమో, చెప్పడానికి నా దగ్గర సమాధానానికి కొలత లేదు. ఎందుకంటే మనకు బొత్తు కంటెంట్ తో పని లేదు, నోటుకు వచ్చింది చెప్పటమేగా, ఎట్టనే చెప్పేయచ్చు. సీతారాముల్లాగా వర్ధిల్లాలి అని అంటారు. ఎందుకు విడిపోయి ఉండాలని క్లియర్ గా రామాయణాన్ని బేస్ చేసుకుని చెప్పొచ్చుగా. ఇప్పుడు యాంకర్ ఏమడిగాడు? ఏకపత్ని వ్రతుడని ఆనాడే శపథం చేశాడు. ఆయన ఏకపత్ని వ్రతం అనేది ఒక దీక్షగా పూనాడు.
ఇప్పుడు ఒక్కసారన్నా సరే నేను చెప్పింది కరెక్ట్ అని నిరూపించుకోవటానికి నువ్వన్నా డిబేట్ కి రారా? ఇక పరమేశ్వరుడు అయితే సగ భాగమే ఇచ్చేశాడు పార్వతి. ఇక్కడ సీతారాముల గురించి అంటే పరమేశ్వరుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ఒక చాకలి వాడు అన్న మాట ఆ నోట పాకి పైగా ఈ మొండమోపి యేసుక్రీస్తు నైటికిను మామూలు ప్రవక్త గడ్డానికి ముడిపెట్టినట్టుగా చేస్తున్నాడు.